హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఈ ఆపరేషన్ అరుణారెడ్డికి సంబంధించిన సినిమా గురించి నాదొక ప్రశ్న సార్. మీరు చాలా అలవోకగా నైటీ వేశారు, చాలా అలవోకగా చీర కట్టారు. సో పోసాని కృష్ణమర్లో ఏది చేసినా స్క్రీన్ మీద వర్కౌట్ అవుద్ది. సినిమా ఇండస్ట్రీలో ఆయన ఎక్కడ పెడితే అక్కడ బంగారమే. అయితే ఆ మెంటల్ కృష్ణ సినిమాని నేను టైర్ 1 టైర్ 2 ఇలాంటి నమ్మరు, కానీ బట్ మీకు క్వశ్చన్ అర్థం అవడానికి చెప్తున్నాను. ఒక టైర్ 3 హీరోకి మెంటల్ కృష్ణ సినిమా రాశారు మీరు, తక్కువ మార్కెట్ ఉండే హీరోకి. అతను కూడా నైటీ వేసుకోవడానికి ఇష్టపడకపోతే మీరు ఆ సినిమా తీశారు. అయ్యో పెట్టలే, ఆయన సిగ్గుపడ్డాడు. సో పేరు ఎందుకు లేని నేను పేరు చెప్పట్లేదు. అవును, అంటే ఆ హీరో కూడా వేసుకోకపోతే మీరు వేసుకున్నారు. తర్వాత కాలంలో సార్ మీ తరువాత ఈ రోజుకి కూడా మళ్ళీ అంటే చిన్న చిన్న దెయ్యాల సినిమాల కోసం వేసుకొని ఏదో లారెన్స్ గారు ఇలా చేశారు, కానీ బట్ ఆ తర్వాత మళ్ళీ అలా చీర కట్టుకుంది ఒక అల్లు అర్జున్ గారే. పుష్ప సినిమా చూస్తున్నప్పుడు ఆయన అలా చీర కట్టుకొని అటువంటి ఒక పెద్ద మాస్ హీరో, పాన్ ఇండియా హీరో. అవును, మీకు చూసినప్పుడు ఖచ్చితంగా మీకు ఏదో ఒక ఫీలింగ్ కలిగి ఉంటుంది కదా, ఒక ఇంప్రెషన్ వచ్చి ఉంటుంది కదా. అవును, అది షేర్ చేయండి సార్. అది వాళ్ళందరికంటే నేను మెంటల్ కృష్ణలో నైటీ వేసుకున్నా. అవును, నైట్ ఇంకా అన్యాయం కదా, చీర అంటే ఏడ కప్పుకోవచ్చు. నేను ఎక్కడ పెట్టుకొని నైటీ వేసుకొని నేనేమన్నా ఇసరా అని అనుకొని వస్తే ఒక హీరో వద్దన్నారు. వద్దండి, అది వద్దు అంటే నేను అడగల, అంటే కన్విన్స్ చేయలే. అతనికి ఇష్టం లేనప్పుడు తప్పు. అది ఇంకొకటి మళ్ళా శివాజీని అడిగా. శివాజీ లైన్ చెప్పిన తర్వాత బాగుందన్న, కథ చాలా బాగుంది, హిట్ అవుద్ది, ఇది గ్యారంటీ మనం చేద్దాం అంటే అతనికి ఏంటంటే నైటీ నచ్చింది. అతనికి నైటీ నచ్చింది ఎందుకంటే శివాజీ సినిమాలు చేశాడు కదా, టేస్ట్ ఉన్నోడు, కొంచెం కథ పల్స్ తెలిసిన మనిషి. అందుకని అందులో ఈ నైటీ వేస్తే నాకు మంచి ఇంకా బాగా క్రేజ్ వస్తుంది అన్న భావన కూడా ఉంటుంది. అంటే క్లెవర్ కదా మనిషి, కాస్త సబ్జెక్ట్ తెలిసిన మనిషికి అర్థం అవుతుంది. అవును, అట్లా అయిన తర్వాత నేను సంతోషపడ్డా. అయిన తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్ గారు వచ్చి మాట్లాడి కూర్చున్న తర్వాత నాకు కూడా డౌట్ వచ్చింది. అంటే శివాజీ ఏమో స్మూత్గా ఉంటాడు, సన్నగా చిన్నగా ముద్దుగా అట్లా ఉండేవాడు. మళ్ళీ ఇతను ఇది వేస్తే, గౌన్ వేస్తే, నైటీ వేస్తే అంటే ఎమోషన్గా రాదేమో, అంటే భయపెట్టే మనిషిలాగా ఉండడేమో. ఒక చిన్న సైజులాగా ఉంటాడు కదా, సన్నగా ఉంటాడు. నేనంటే హైట్గా ఉంటా, 6, చెప్పులు వేసుకుంటే 6'1" అవుద్ది. మీరు ముందు రాసిన హీరో కూడా చాలా పెద్ద హైట్ లేండి. అవును, అట్లా అలాగా అది చేద్దాం అనుకుంటే ఈ నైటీ క్యారెక్టర్కి సూట్ అవ్వాల. ఇది శివాజీ. నాకు ప్రొడ్యూసర్ గారు అనుకున్నాం, కొద్దిగా శివాజీ స్మూత్గా ఉంటాడు, ఇది నైట్ అయితే బాగోదేమో అతనికి అనుకొని, అంటే అయితే మీరే చేయండి అన్నాడు ప్రొడ్యూసర్. నేను అట్టా మరి బీరేసి గిరేసి నాకేముందంటే, బీరేసి ఏమక్కర్లేదు సార్, నాకు ఇష్టం, మీరు చేయండి, పోతే పోయింది వచ్చింది, చేయండి, నాకు గ్యారెంటీ చూశాక మీరు కథ రాసేటప్పుడు ఆ మాట రాసేటప్పుడు చూశాను నేను అంటే. ఆయనే చెప్పాడు, మోహన్ వడ్లపట్ల గారు, ఎంత డబ్బులో అంతే ఇచ్చాడు. డబ్బులు ఇచ్చేసి ఇస్తే సినిమా హిట్ అయిపోయింది. ఒక్క రోజుకే డబ్బులు వచ్చేసినాయి. అది అట్లా కుదిరింది. ఆ తర్వాత నా నైటీయే వేసిన వాడిని చీర కట్టుకోలేనా? అంతకుముందు అల్లు అర్జున్ ఉన్నా కట్టుకున్నా, ఇంకోళ్ళు కట్టుకున్నా, ఇక డోంట్ కేర్. అందుకని ఇది నాకు సూట్ అవుద్ది నా క్యారెక్టర్కి అనుకుని రాశాను సార్. చీర కట్టుకొని చూశారుగా మీరు. ఆ టీజర్ చూస్తుంటే మీకు మాత్రం యాప్ట్ అయ్యే క్యారెక్టర్ లాగా ఉంది అది. అవును, అంటే ఒక హీరో కట్టుకోవాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఎవరికన్నా. పైగా ఏంటంటే సూట్ అవ్వాలి ఆ కథ, ఆ కథ సూట్ అవ్వాలి. ఏ చీర కట్టినప్పుడు అతని యాక్టివిటీ ఎలా ఉండాలో అవన్నీ ఉండాలి. ఉంటే అప్పుడు జనం అందరూ చూస్తారు, నవ్వుతారు. లేకపోతే కొంచెం వెగటుగా ఉంటుంది నచ్చకపోతే. అందుకని నేను చూసుకున్నా, ఒక ఇది నాకు సెట్ అయింది,
అని యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు ఇది ఎందులో వచ్చింది